నేను సంపూర్ణమైనటువంటి సన్యాస ధర్మంలో ఉన్నవాణ్ణి. భూదేవి సాక్షి ఒక మాట చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. కులమించిన ఇల్లు ముందుకు రాదు. కులమించిన కడప ఎప్పుడు ఎసెసి కాదు. ఆనాడు అధికార అహంకారంతో జనాలను పీడ్చుకు తిని బానిసలను చేసుకున్న ఏ ఇల్లు కూడా ఇప్పుడు లేదు. వాళ్ళ ఇంట్లో గూపలు కూస్తున్నాయి, దీపం పెట్టే దిక్కు లేదు. కావాలంటే సర్వే చేసుకోండి. ఎంతమంది దొరలు పటేళ్ళు ఏడున్నారు ఇప్పుడు వాళ్ళు. ప్రకృతికి తెలుసు. నీ మనస్సాక్షి ప్రతిదీ పరమాత్మకు సాక్ష్యం చెప్తుంది. చూడు, ఈయన మంచి స్థాయిలో ఉట్టించినందుకు ఈయనకి పెయి బలిసి వాని నిందిస్తున్నాడు. ఈయన జీవితం ఓనికి రాయి, ఓని జీవితం ఈయనకి రాయి అని చెప్తుంది ప్రకృతి. అయిపోయానా? నరం లేని నాలికి అల్లడిచిన తప్పుకి ఇంత కష్టాల పాలవుతావా? అవసరం లేదు. ఏ జన్మలో పుణ్యం చేశావో, నీ పెద్దలు పుణ్యం చేసినరో, నీ తాత ముత్తాతలు పుణ్యం చేసినరో, 10 రూపాయలు కలిగినాయి, సారే రొట్టె ఉట్టింది, గర్వపడు. ఎవని నిందించకు. ఓని కష్టం ఓంది, ఓని జీవితం ఓంది. ఓడు మాదిగోడైతే నీకెందుకు, మాలోడైతే నీకెందుకు, డక్కలోడైతే నీకెందుకు, ఎరకలోడైతే నీకెందుకు? నీవేమని ఇతరమేసి పుట్టించినవా? పుట్టినప్పుడు పోయి పురుడు చేసినవా? ఏరిగితే గుద్దగడిగినవా? నీవెవడవు అని చెప్పనికే. అంటే ఓనికి జన్మనిచ్చిన తల్లి అనాలే. అంటే ఇతనమేసిన తండ్రి అనాలే. సనువాలు దాగిన తోబుట్టువులు ఎంచాలే ఓని మంచి చెడులు తప్ప. నువ్వెవడవు? ఏం అధికారం ఉంది నీకు అనడానికి? ఒకవేళ అంటే పుట్టించిన పరమశివుడు అనాలయ్యా, రేయ్ నిన్ను నేను పుట్టించినారా తక్కువ జాతిలా, నీచ జాతీయుడు అని చెప్పి శివుడు తిట్టాలే. ఈ విషయాలు ఇప్పుడు ఎందుకోసం చెప్తున్నానంటే, ఒక్క సందర్భం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు బంజారా మాతలు. ప్రపంచవ్యాప్తంగా బంజారాలు ఎక్కడున్నా కూడా గర్వంగా గుండె మీద చేసుకొని చెప్పొచ్చు. ఎందుకో తెలుసా? వాళ్ళు రాజపూతుల వంశం వాళ్ళది. ఒకప్పుడు ఈ భూమండలాన్ని పరిపాలించారు వాళ్ళు. వాళ్ళకు మంచితనం అనేది అలంకారం, మోసం చేయడం రాదు. మంచితనము చేత ముష్కరులు వచ్చి వాళ్ళ రాజ్యాలను ఆక్రమించి రాజ్యాల నుంచి బహిష్కరించడం వలన కొండలనక, గుట్టలనక, ఎండనక, వాననక, రాయనక, రప్పనక కన్న కష్టాలు పడి ఈరోజు వాళ్ళని షెడ్యూల్డ్ క్యాస్ట్ కింద అంటగట్టింది భారత రాజ్యాంగం. ఈ దేశానికి అసలైన వారసులు వాళ్ళే. విదేశీయులతోటి పోరాటం చేసినటువంటి రాజపూతులు వాళ్ళు. అటువంటి వాళ్ళని ఇప్పుడు ఏమంటారు? ఎస్టీలు అంటే, లంబాడులు అంటే నీచంగా చూస్తారు. చరిత్ర తెలిసిన వాడు ఎవడన్నా వచ్చి మాట్లాడండి చూస్తా. నేను మాట్లాడతా. ఏ పురాణం నుంచి మాట్లాడమంటావు, ఏ చరిత్ర తీసి మాట్లాడమంటావు, ఏ గ్రంథం తీసి మాట్లాడమంటావు, నేను మాట్లాడతా. ప్రతి కులానికి ఒక ప్రతిష్టాత్మకమైన చరిత్ర ఉంది, ఒక ఘనత ఉంది. ఏ మూలాలు తక్కువ కాదు, ఎవరికి వాళ్ళే గొప్ప. దౌర్భాగ్యం ఏంటంటే మన మూలాలు మనమే మర్చిపోయి విదేశీ కుక్కలేసినటువంటి బిస్కెట్కి ఆశపడి మనం కొట్టుకొని చస్తున్నాం. అందుకే కాదా ఇప్పుడు ఏం జరిగింది భారతదేశంలో? ప్రస్తుతం ఏం జరుగుతుందంటే, ఈరోజు ఏప్రిల్ 22వ తారీఖు, పోయిన సంవత్సరం సరిగ్గా ఇదే తేదీకి 2025 ఏప్రిల్ 22వ తేదీన పెహల్గావ్లో ఇదే రోజు నరరూప రాక్షసులు వచ్చి గన్ను ఇడబెట్టి, చెప్పు నీవు హిందువా ముస్లింవా, చెప్పు నీవు హిందువా ముస్లింవా, మళ్ళీ నీవు క్రైస్తవుడవా బౌద్ధుడవా జైనుడవా అని అడిగలేడండి వాళ్ళు. హిందువా ముస్లింవా చెప్పు. హిందూ అనే శబ్దం నోట్ల నుంచి రాకన ముందే తలకాయ పుచ్చకాయలకి ఎగరగొట్టిండ్రు. మళ్ళొక తొనుకోయినరు. ఆడబోయి అడిగినరు, బోలో తూ ముసల్మానే యా హిందూ హే. అవతల కాల్చింది చూసిండ్రు కాబట్టే బెదురుకుంటా నేను ముసల్మాన్ తో కల్మా పడో, కల్మా చదవన్నారు. వీడు హిందూ ఏదో బతుకుదామని ముసల్మాన్ అన్నాడు. రాని కల్మా ఏడ చదువుతాడు? సెకండ్లో వాని తలకాయ కూడా ఎగిరిపోయింది, వాని పెండ్లం తలకాయ ఎగిరిపోయింది. చిన్న పాప ఉంటే కాలు పట్టుకుంటే పాపను కూడా కాల్చేసిండ్రు, 3 ఏండ్ల పాప.
ఇంకొకతోని పోయినరు పక్కల్నే, వాళ్ళని అడిగినరు, మీరెవరు చెప్పుర్రి. వాళ్ళు కూడా అన్నారు మేము హిందువులమని. వాళ్ళని కాల్చేసిండ్రు. ఇంకొకతోని పోయినరు, మీరెవరు, హమ్ ముసల్మాన్ హే, కల్మా పడో. ఓడి యాదో వచ్చిందో రాదో చదువుతూ ఉన్నాడు, కొంచెం కరెక్ట్ చదువుతున్నాడు, కొంచెం తప్పు చదువుతున్నాడు. అనుమానం వచ్చింది, ప్యాంట్ ఇడిసిండ్రు, డ్రాయర్ ఇడిసిండ్రు, చూసిండ్రు. ఎందుకంటే శరీరంతో కూనం దొరకలే, భాషతో కూనం దొరకలే, మాటలతో కూనం దొరకలే, చివరికి పాయింట్ ఇడిసి డ్రాయర్ ఇప్పి చూసిండ్రు. అప్పుడు హిందువు అని తెలిసేసరికి శరీరం అంతా 7 బుల్లెట్లు దింపిండ్రు కింది నుండి మీని వరకు. ఓడెవడు మన దేశం మీనికి వచ్చి మనల్ని కాల్చి చంపేటటువంటి వాడు ఎవడు? వాడు అంత ధైర్యంగా ఈ దేశంలో చొరబడి మనల్ని కాల్స్తున్నాడు అంటే కేవలం మనమందరము లేనిపోని పెట్టుకొని, నీవిది నేను అది, నీవు అక్కడ నేను ఇక్కడ, నీ జాతి ఇది, నీ కులం ఇది, నీవది నేనిది, ఈ పిచ్చి కుక్కల వల్లే మనం ఉండడం వల్ల పహల్గాంలోకి వచ్చి సరిగ్గా ఇదే రోజు సంవత్సరం అయింది, మన వాళ్ళని, మన బిడ్డల్ని కాల్చాడు వాడు. కారణం ఏంది? వానికి అర్థమైపోయింది, ఈ కొడుకులకి హిందువులకు అందరికీ కుల పిచ్చి ఎక్కువ. పిచ్చి కుక్కలన్న నయం కానీ ఈ కుల గజ్జి కుక్కలు చాలా డేంజర్. అందుకే ఈ కొడుకుల నీజే కత్తరించి పాడేయచ్చు. మేము పుట్టుకతోనే కత్తిరించుకుంటాం. ఈ కొడుకులు పెరిగి పెద్దగా కట్ చేసి వాళ్ళ పెండ్లాలని, వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళ ఆస్తులని, వాళ్ళ భూములని స్వాహ. ఇదే జరిగింది భారతదేశంలో 1800 సంవత్సరాలు ఇదే జరిగింది. ఇది ఒక చిన్న పరాకాష్ట, ఈ చిన్న ఎగ్జాంపుల్. ఇంతకన్నా చాలా జరిగిపోయినాయి. ఇదే తెలంగాణలో బట్టలు ఇడిపించి బత్తెల బతుకమ్మ ఆడిపించిన వాడెవడు? ఇంకా కూడా మనకు బుద్ధి రాదంటే ఎవడు మార్చాలి మనల్ని? దేవుడు రావాలన్న సిగ్గుపడతాడేమో. నాకే సిగ్గు అవుతుందిడా. చూడండి, నేను అష్టాంగ యోగ సాధన ప్రపూర్ణుడను, జాతికి నేను మాదిగ కులంలో పుట్టిన వాణ్ణి. ఎవడన్నొచ్చి నాతో ప్రశ్నిస్తాడా? రమ్మని చూస్తా. నేను పుట్టడం నా తప్ప? భగవంతుడు పుట్టించిండు. నేను అన్న నా మాదిగోని కడుపులో పుట్టియమని అడగలేదే, పుట్టినా. కహావత్లో ఒక మాట ఉంటుంది, దునియా మే కోయి భీ కైసా रहनेदो, రహా వాలా జో భీ रहनेदो, పర్ సంత్ హో తో సేవాలాల్ జైసా హో. ఎందుకోసం చెప్పారు ఈ మాట? సేవాలాల్ ఎవరు? బంజారా సమాజం గర్వించదగ్గటువంటి జగద్గురు ఆయన. మరి శివునికి బుద్ధి లేకుండానా సేవాలాల్ని బంజారా కడుపులో ఉట్టియనికే? పులికి ఆవుకి కలిపి మేత మేపిండు సేవాలాల్ మహారాజ్. పులికి ఆవుకి కలిపి మేత మేపిండు. పులి ఏడన గడ్డి దినంగా చూసినరా? పులి ఏడన గడ్డి దినంగా చూసినరా? కానీ సేవాలాల్ మహారాజు తన హీలింగ్ పవర్ తోటి పులి ఆవుని తిన్నింకొస్తే ఆపిండు. ఏయ్, ఇద్దరు కలిసి గడ్డి తిని పక్కకూరని చెప్పిండు. పులి గడ్డి మేసింది. తెలుసా ఇది మీకు? చాలామంది ఎవరికన్నా తెలుసా? మాదిగ సమాజంలో పుట్టినటువంటి సంత్ రవిదాస్ గంగాదేవిని పైకి లేపి గంగాదేవితో మాట్లాడి తను చెప్పులు కుట్టేవాడు. చెప్పులు కుట్టంగా వచ్చినటువంటి ఒక దమ్మిడి, తోలుతో ఉండేటటువంటి పైసలు నడిచేటప్పుడు ఆ దమ్మిడి తీసి గంగాదేవికి కానుకగా ఇచ్చినటువంటి గొప్ప యోగి. మరి బ్రాహ్మణుల కడుపులో పుట్టొచ్చు కదా రవిదాస్. మరి రెడ్డిల కడుపులా, పెద్ద పెద్ద కులాల కడుపులో పుట్టొచ్చు కదా సేవాలాల్. ఎవడు ఎక్కడ పుట్టాలో, ఎవరు ఏడ జన్మించాలో మనం కాదు డిక్లేర్ చేయాల్సింది ఆయన. పైనున్న ఆ పరమాత్మ డిక్లేర్ చేస్తాడు, ఈ భూదేవి డిక్లేర్ చేస్తుంది. చాలామంది అంటారు అంటూ ముట్టని. ఏమండి, నీ తండ్రి కడుపులో ఉన్న ఇతనం పోయి నీ తల్లిని ముట్టుకుంటేనే నీవు బయటికి వచ్చినావు. అది అసలైన అంటూ. నీకు చేతనైతే నీ పిండాన్ని పక్కకు తీసేసుకో చూస్తా. ఏది అంటూ? ముట్టు అంటే ఏందో తెలుసా? నీ తల్లి నెలసరి ముట్టు కాకుండా నిలబడితేనే నీవు పుడతావు. నీ తల్లి కనుక ముట్టు అయితే నీవు పుట్టావు. అది అసలైన అంటూ ముట్టు అంటే. బయటికి వచ్చినాక ఈ పనికిరాని శరీరంతోనా నీవు అంటూ ముట్టు అని మాట్లాడేది? ఇవన్నీ మన అజ్ఞానపు చేష్టలు. ఓడొచ్చిండు పెహల్గాలో వచ్చి మన వాళ్ళని కాల్చి పడేసిండు. ఎందుకు? ఎంతసేపు ఉన్న ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకు ఒకటి ఉంటుంది, వాళ్ళ మతానికి వాళ్ళు బానిసలైనటువంటి పెద్ద పిచ్చి.
మతం కోసం ఏమన్నా చేస్తారు, మతం కోసం దేన్నైనా నాశనం చేయడానికి వెనకాడరు. అటువంటి వాళ్ళని మన సమాజంలో మనం చేరదీసినామంటే రేపు అదే గన్ షాట్ నీ ఇంటికి రావచ్చు, నీ గడపకి రావచ్చు, నీ పిల్లలకి రావచ్చు, నీ వారసత్వానికి రావచ్చు. ఇది మీరందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరెవరిని చేరదీయాలంటే చూడండి, నష్టన బొట్టు పెట్టి తిరుపతికి, శ్రీశైలం, విజయవాడ, అన్నవరం, తుళజాపూర్, భవానీ, కొలాపూర్, మహాలక్ష్మి, పండరిపూర్, పాండురంగ మన హిందూ దేవాలయాలకు పోయిన వాడు ఎవడైనా కూడా అయ్యో పాపం బతుక్కోకపో, ఎంత క్రూరమైన స్వభావుడైనా కూడా నడుముకు మొలతాడు గట్టి నష్టన బొట్టు పెట్టిండంటే వానిలో దయాగుణం ఉన్నట్లే. ఎందుకంటే మన పెద్దలు ఈ రెండింటికి అట్లా సింబాలిక్ ఆఫ్ కనెక్షన్స్ ఏర్పాటు చేశారు. కానీ నష్టన బొట్టు లేనోడు, నడుముకు మొలతాడు లేనోనికి ఈ గుణాలు ఉండవు. ఎంతసేపు ఉన్నా వాని దాహం నేనే బ్రతకాలి, నేనే ఉండాలి, నా దేవుడే కరెక్టు, నా బుక్కే కరెక్టు. ఇటువంటి వాళ్ళని దయచేసి మీ పాదాలకు నమస్కారం చేసి చెప్తున్నా, ఇటువంటి క్రూరులను, నీచులను ఎంత దూరం అయితే అంత దూరం పెట్టి, ఏయ్ తు వహీ పర్ రహో, తు వహీ పర్ రుకో, సామ్నే ఆనే కా కోయి జరూరత్ నహీ తేరా. మా ముందలికి రావాల్సిన అవసరం లేదు, మీతోన మాకు అవసరం లేదు. నీ బతుకు నీవు బతుకు. భారత రాజ్యాంగం నీకు కూడా హక్కులు కల్పించింది కదా, నీ హక్కులను నీవు వాడుకో, నీ మతాన్ని నీవు గౌరవించుకో, నీ దేవుళ్ళని నీవు పూజించుకో. మీ దేవుళ్ళతోన మాకు పనిలేదు. మాకు ఎంతోమంది దేవతలు ఉన్నారు, ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎంతోమంది స్వామీజీలు ఉన్నారు. మా దేవుళ్ళని మేము పూజ చేసుకోవడం చచ్చిపోతాం. మాకు కష్టాలన్నా వచ్చుకోకో, దయ్యాలన్నా పట్టుకోకో, అప్పులన్నా అయికోకో, ఏమన్నా అయికోకో, మేము మీ దేవుళ్ళతోనికి రాం. ఎందుకంటే మీ స్వభావం ఏమిటో మాకు తెలుసు. పహల్గావ్లో మా వాళ్ళని చంపారు, పుల్వామాలో మా వాళ్ళని చంపారు, బంగ్లాదేశ్లో మా వాళ్ళని చంపారు, పాకిస్తాన్లో మా వాళ్ళని చంపారు. మా హిందూ అనేవాడు సీమకైనా అపాయం చేయడే. పుట్ట మీద ఉన్న సీమకు చక్కెర పోసి మొక్కేటోళ్ళం మేము. చెట్టును మొక్కేటోళ్ళం, పుట్టను మొక్కేటోళ్ళం, రాయిని మొక్కేటోళ్ళం, ఆవును మొక్కేటోళ్ళం, పక్షిని మొక్కేటోళ్ళం. అటువంటి సాధుత్వ స్వభావం కలిగిన మా వాళ్ళను పొట్టన పెట్టుకున్న నీచ నికృష్టుడవరా నీవు. నీతోన మాకు దోస్తానం అవసరం లేదు. నీ బతుకు నీవు బతుకు. మా వాళ్ళ జోలికి వస్తే, మా బంజారా బిడ్డల జోలికి వచ్చినా, మా గౌడ్స్ బిడ్డల జోలికి వచ్చినా, మా యాదవ బిడ్డల జోలికి వచ్చినా, మా రెడ్డి బిడ్డల జోలికి వచ్చినా, మా మాదిగ బిడ్డల జోలికి వచ్చినా, మా మాల బిడ్డల జోలికి వచ్చినా, నా హిందూ బంధువుల జోలికి ఎవరి జోలికి వచ్చినా బిడ్డ ఖబర్దార్ అని చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకోసం అంటే ఒక్కసారి తూకం కట్టిరి, నా మాట తూకం కట్టిరి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్నలు, పెద్దలు, ముసలి, ముతుకు అందరు. పెహల్గావ్లో ఓడొచ్చి గన్ను పెట్టినప్పుడు నీవు లంబాడవా, మాదిగవా, రెడ్డివా, వెలమవా, కాపువా, చౌదరివా, గౌడ్సువా, యాదవ్వా, మాలవా, దాసరివా అని అడిగిలేడు. వాస్తవంగా అడిగిలేడు. ఒకవేళ కులాలు ఎంచి కాల్చింటేనేమో మనం కూడా ఎవన్ తిప్పలు వాంది పాస్వామి అంటుటి, అది అడిగిలేడు. ఎందుకంటే తిరుపతికి పోతాం, అందరం లైన్లో నిలబడతాం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఏమన్నా రెడ్డిలు అంత ఇక్కడ పక్కరండి, గౌడ్స్ అంత ఇక్కడ పక్కరండి, మాదిగోళ్ళు అంత ఇక్కడ పక్కరండి అంటాడా? అన్నాడా? మీకేం పోయే కాలం వచ్చిందండి? ఈ పనికిరాని కులాలతో కొట్టుకొని వస్తారు. కంపకు మంట పెట్ట ఏమొస్తుంది దాంతో? ఎవరి కులం వానికి గొప్ప, ఎవరి సంస్కారం వానికి గొప్ప, ఎవరి మర్యాదలు వాళ్ళవి. మీరెందుకు అనాలి? ఎందుకు ఎంచాలి? ఇక్కడ మనం అర్థం చేయాలి, ఇవి మనకు అవసరం లేనటువంటి పంచాయతీలు. ఇంకొకటి, అదే పెహల్గాంలో వాడు వచ్చి, అప్పా నీది కాంగ్రెస్ పార్టీ, నీది బీజేపీ పార్టీ, నీది బీఆర్ఎస్ పార్టీ, నీది బీఎస్పీ పార్టీ, నీది కమ్యూనిస్టు పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అని అడిగి కాల్చిండా? పార్టీలు అడిగి కాల్చిండా? ఇక్కేనే మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది కదా మనం ఎలా ఉండాలి. పార్టీలతో మనకు సంబంధం లేదు. ఎవరికి ఇష్టమైన పార్టీకి వాళ్ళు వేసుకోర్రి ఓటు. ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీని వాళ్ళు ఎంచుకోండి. అధికారికంగా బాధ్యతగా